వెల్ఫేర్ మినిస్టర్ కలుస్తా ఉన్నాము. ప్రధానమంత్రి గారు ఎవరిని కలిసే పరిస్థితి లేదు. నేను అందుకే బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాను, మీరు కేంద్రంలో ఎంపీలుగా మంత్రులుగా ఉన్నారు, అపాయింట్మెంట్ తీసుకోండి. మాకు బేసిజాలు లేవు, బీసీల రిజర్వేషన్లో ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము మా ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రి, ఉత్తర క్యాబినెట్ వస్తాం ప్రధానమంత్రి కలవడానికి. ఇది ప్రజల సమస్య. సెక్యులర్ కంట్రీ, ఈ దేశంలో అందరూ భాగస్వాములే. వాళ్ళు ఓట్ల కోసం, వాళ్ళు అనునిత్యం ఓట్ల కోసం ముస్లిం పేరు వాడుతా ఉన్నారు. మేము పరిపూర్ణమైనటువంటి లౌకికవాదులం కాబట్టి మేము ఎప్పుడు కులాలు మతాల పేరు మాట్లాడము. చూద్దాం, గతంలో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. మేము అన్ని ఆలోచించి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత పొందుపరచడం జరిగింది. చూద్దాం. ఇప్పుడు ఆ విషయం చెప్తా, ఆ ముస్లిం వాళ్ళు చెప్తా. లేదు, తేదీలు మీరు ప్రకటించుకున్నారు, మేము ఎక్కడ తేదీలు చెప్పలేదు. ఇప్పుడు ఒకటి, మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి పరిధిలో ఉన్న అంశము. నాకు తెలిసినంత వరకు 6 స్థానాలు ఉన్నాయి. చాలా మంది పోటీ పడుతున్న సందర్భం. మంత్రివర్గ విస్తరణ చేయడం అనేది కొంత ఇబ్బందులు ఉన్నాయి. అతి త్వరలో తొలగిపోయి ఏఐసిసి ఒక డేట్ను ప్రకటిస్తామని ఆశిస్తా ఉన్నాం. లేదు, మేము చేసిన కసరత్తు, మేము ఇచ్చిన అభిప్రాయాలన్నీ తీసుకున్నారు. వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు తీసుకున్నారు, అందరు మూకుమ్మడిగా మా అభిప్రాయాలు తీసుకున్నారు. అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాన్ని క్రోడీకరించి దాంట్లో నుంచి ఒక నిర్ణయం రావాల్సింది. అది ఏఐసిసి తగు సమయంలో ప్రకటిస్తుంది. బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో, బీజేపీ ఏమో ముస్లింలు ఉంటే చేయవాలి అంటే ఓవరాల్ మరి బీసీలకు రిజర్వేషన్లు పనాలనేటువంటి అవకాశం ఏ రకంగా? లేదా ఇప్పుడు ముస్లిం సాకుతో యావత్ దేశంలో ఉన్నటువంటి బీసీలని, ముఖ్యంగా తెలంగాణ బీసీలని అన్యాయం చేసే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. వారు చిత్తశుద్ధి లేదు కాబట్టి, ఒక సాకు కావాలి కాబట్టి ముస్లింలు అడ్డం పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు ముస్లింలో గుజరాత్లో కూడా ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్ ఉంది. ప్రధానమంత్రి గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన గుజరాత్ రాష్ట్రంలో ఓబీసీలకి రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు గత 50 ఏళ్లుగా. ఈ మాట ఎవరో కాదు, ప్రధానమంత్రి గారు చెప్పారు. వీడియోలో ఉంది, ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ వీడియోలో. मुस्लिम संप्रदाय 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिला, लेकिन कभी मैं मीडिया में नहीं देखा. ఏమంటారు, దాదాపు 70 తెగలు ముస్లింస్లో ఉన్నాయి. మా గుజరాత్లో వారు రిజర్వేషన్ ఫలాలు అందుకుంటూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో వాళ్ళకి అందుతా ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని మాట చెప్పినారు. అంటే వారు గుజరాత్లో ముస్లింలకి రిజర్వేషన్ ఉండొచ్చు, తెలంగాణ ముస్లింకి మాత్రం ఉండకూడదు. వారి ఉద్దేశం అది. ప్రతిసారి కూడా కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతా ఉన్నారు. వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఇంకా దేశ ప్రజలు ఆ భ్రమలో పడి వారికి ఓట్లేస్తూ ఉన్నారు. కులం పేరిట, మతం పేరిట రాజకీయాలు చేసి దేశాలు నడపడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇది లౌకికవాద పునాది మీద ఏర్పడ్డ దేశం. దీన్ని అర్థం చేసుకోకుండా కులాల పేరిట, మతాల పేరిట మతాన్ని ఎప్పుడు వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నట్టు పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది మంచిది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు సీలింగ్, అందుకే సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్నప్పటికీ కూడా తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు వెసులుబాటు పొందింది 9th షెడ్యూల్ చేసిన వల్ల. సో అందుకే మేము కూడా అదే రకంగా 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరాలో తెలంగాణ కూడా ఎగ్జామ్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినారు కదా, ఏ రకంగా ఇచ్చినారు? 50% అధిగమించి 10% మళ్ళీ చేర్చినారు కదా, ఇప్పుడు 60%కి వచ్చింది కదా. ఒక రకంగా సుప్రీంకోర్టు క్యాప్ డైల్యూట్ అయినట్టే కదా. ఆ దశగానే మేము ఇచ్చిన రిజర్వేషన్ 42% పెంచి తమిళనాడు త్వరలో తెలంగాణలో రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాము. ఇది ప్రధానమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు పని ఆ దశగా చేయాలని కోరుతా ఉన్నాం. బీహార్లో కూడా కుల సర్వే చేసి టేబుల్ చేయలేకపోయినారు, మేము టేబుల్ చేసినాము. మహేష్ కుమార్ గారు, తెలంగాణ ప్రభుత్వ కేబినెట్
పునర్వ్యవస్థీకరణ విస్తరణలో కూడా ఉండే అవకాశం ఉందా? నేను ఇందాక చెప్పాను, క్యాబినెట్ విస్తరణ దీంతో పోల్చి ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ చాలా అంశాలతో కూడుకున్న సందర్భం. ప్రాంతాలు, కులాలు, ఎమ్మెల్యేల సంఖ్య అన్నింటినీ ఛేదించి చేయాల్సిన పరిస్థితి. అయినప్పటికీ 2 మంత్రులు ఇప్పుడు ఓబీసీ వారు ఉన్నారు 12లో, ఇంకా 2 ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను బీసీ అధ్యక్షుడిగా. ఆ దశగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము చేసినంత కుల సమీకరణ, కుల న్యాయం, ఓబీసీలకు మేము చేసినంత న్యాయం ఈ గతంలో ఎవరు చేయాలి, ఇస్తారు. వచ్చే క్యాబినెట్లో డెఫినెట్గా మైనార్టీకి మంత్రి పదవి వస్తారు. నిన్న PC4 గర్జనకు బీజేపీ పిలిచినా రాలేదు అన్నారు. వస్తారని చెప్పిన రాహుల్ గాంధీ కూడా రాలేదు. రాహుల్ గాంధీ గారు వస్తున్నారని మేము ఎప్పుడు చెప్పలేదు, ఆహ్వానం మాత్రం ఇచ్చినాము. ఈ పార్టీ నేతలు నిన్న మీరు చూసినారు, వక్ఫ్ బిల్లు వల్ల రాత్రి 3 గంటల వరకు పార్లమెంట్ నడిచింది. ఇవాళ మేము రాహుల్ గాంధీ కలిసినప్పుడు మీరు వస్తారని ఆశించినామని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఎస్ ఐ ట్రైడ్ బట్ ఐ వాజ్ సో ఎక్టిక్ ఇన్ ది పార్లమెంట్ ఎస్టర్డే దేర్ వాజ్ ఇంపార్టెంట్ బిల్, ఐ వాజ్ సో ఎక్టిక్ అనే మాట కూడా చెప్పడం జరిగింది. సో వచ్చినా రాకున్నా వారి యొక్క మాట, ఒక ఆశ్వాసం మాకు ఇచ్చినారు. ఎస్ యూ హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. మీరు తెలంగాణ నుంచి అంత దూరం నుంచి ట్రైన్లో 36 గంటలు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చారు, 1500 నుంచి 3000 మధ్యన. నాకు సంఘీభావం ఉంది, మీకు పరిపూర్ణ మద్దతు ఉంది అని వారే కదా ఛాంపియన్. దీనికి అసలు ఈ కుల సర్వే కారకుడే ఆయన. బిల్లు పెడుతున్నారు, మీకున్న 12 గంటల నుంచి దాదాపు 1 గంట 2 గంటల వరకు రాహుల్ గాంధీ సభలో లేదు. జంతర్ మంతర్ పెద్ద దూరం లేదు. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎన్ని పనులు ఉంటాయి మీకు తెలియదేముంది. అయినప్పటికీ ఈజ్ అవర్ ఛాంపియన్. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయడానికి ఆద్యుడు రాహుల్ గాంధీ గారు. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది ఆయన ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఈ 2 కార్యక్రమాలు జరిగినాయి. వారి సంపూర్ణ సహకారం మాకుంటుందనే మాట ఇవాళ పార్లమెంట్లో చెప్పినాడు. భవిష్యత్తులో ఈ అన్ని అడ్డంకులు అధిగమించడానికి ఆయన విత్ యూ అనే మాట కూడా చెప్పినాడు. కోర్టులో ఉంది, కోర్టులో ఉంది అది. నేను ఇదివరకు హైదరాబాద్ కూడా చెప్పినాను. హెచ్సిఓలో ఇప్పుడు తగాదా నడుస్తున్న భూములు పరిపూర్ణంగా ప్రభుత్వ భూములు. అది ఇప్పుడు అదేంటి భరత్ ఐఎంజీ భరత్ అనే సంస్థకి చంద్రబాబు నాయుడు ల్యాండ్స్ ఇచ్చినారు. దాని మీద కేసు వేసింది ఎవరు? దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. తర్వాత కోర్టుకు పోయింది. కోర్టు తేల్చి చెప్పింది ఇది ప్రభుత్వ భూమి అని. ఎప్పుడైతే ఐఎంజీ భరత్కి ఈ భూములు అప్పచెప్పినారో దాని బదులు భూములు హెచ్సికి ఇవ్వడం జరిగింది. ఇవాళ అదనంగా వాళ్ళు కావాలని కోరుతున్నారు. అది తదుపరి నిర్ణయం ఏముంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఈ భూములు హెచ్సి భూములని రాంగ్ ప్రచారం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయో ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. హెచ్సిఓ భూముల్ని ఐఎంజీ భరత్ సంస్థకి ఇచ్చినప్పుడు దాని బదులు భూమి హెచ్సికి ఇవ్వడం జరిగింది. ఆ భూమి బదలాంపు జరిగింది. ఆ బదలాంపు మీద హెచ్సి ఆనాడు రిజిస్టార్ నరసింహ గారి సంతకం కూడా పెట్ట జరిగింది. సో ఈ భూములు హెచ్సి భూములు కావు, ఇది ప్రభుత్వ భూములు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అవసరాలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ ఈ భూముల విషయంలో రాద్ధాంతం చేస్తున్నట్టు మహనీయులు కేటీఆర్ గారు మరి ఆనాడు అక్కడ ఒక పెద్ద సంస్థ భూములు కడితే దానికి బాటంగా హెచ్సి మధ్య నుంచి రోడ్డిచ్చిన పాపాన పోలేదా? ఇవాళ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు? ఇది కాకుండా కేటీఆర్ కేసీఆర్ హయాంలో హైదరాబాద్ చుట్టూన్నటువంటి గోల్డ్ మైన్ లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని భూములు అమ్మారు, ఎన్ని భూముల్ని వారి అనియ సంస్థలకి కారు చౌకగా కట్టబెట్టారు. ప్రభుత్వ ఆస్తుల యొక్క ధ్వంసం ఏ రకంగా జరిగిందో మేము చర్చకు సిద్ధము. బాహటంగా హైదరాబాద్ చుట్టూ భూముల్ని దోచేసిన ఘనత కేసీఆర్ కుటుంబాంది. దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధం, మేము నిరూపించకు సిద్ధం. అసలు ప్రభుత్వ గోల్డ్ మైన్ లాంటి భూములను కాజేసిన మీరు ఇలా మా మీద బట్టగాల్చి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు విఘ్నులు అర్థం చేసుకుంటారు. దీంట్లో మనం డెఫినెట్ గా నేను మొన్న ముఖ్యమంత్రి గారికి పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశాను. ముఖ్యంగా యూనివర్సిటీస్లో ఎక్కడెక్కడ భూములు ఎంక్రోచ్ అయ్యి వాటన్నిటి మీద కూడా విచారణ జరపాలని. ప్రభుత్వ భూములు ఎక్కడ ఎంక్రోచ్మెంట్ అని అసలు హైడ్రా తీసుకొచ్చింది ఎవరండి? ఎందుకు తీసుకొచ్చినాం హైడ్రా? ముఖ్యమంత్రి గారికి ఒక దూరదృష్టి ఉంది, ఒక ఆలోచన ఉంది. అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములను మొత్తం వెనక్కి తీసుకోవాలని ఒక సదుద్దేశంతో హైడ్రా తీసుకొచ్చాం కదా. దాన్ని కూడా అవాస్పాలు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే హైడ్రా సంపూర్ణంగా విజయవంతమైతే పోయే భూములను టీఆర్ఎస్ నాయకులే కదా, ఆనాటి మంత్రులే. కాబట్టి హైడ్రా మీద రాద్ధాంతం చేశారు. ఇలా మూసి మీద రాద్ధాంతం చేస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని సమూలంగా డిస్టర్బ్ చేస్తూ అభివృద్ధికి అడ్డరుగున
అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు. డెఫినెట్గా మాకు అనుమానం ఉన్నాయి. మై హోమ్ భూములు కట్టినటువంటి ప్రదేశము హెచ్సియుకు ఆనుకునే ఉంది. ఆ దాంట్లోనే కట్టారని నేను అంటా ఉన్నాను. దాంతోపాటు వారు ఇచ్చిన రోడ్ ఏదైతుందో హెచ్సియు క్యాంపస్ నుండే రోడ్ ఇచ్చారు, 100 ఫీట్స్ రోడ్. ఎట్లా ఇస్తారు, ఏ రకంగా ఇచ్చినారు అప్పుడు కేటీఆర్? దాని మీద మాట్లాడండి ఫస్ట్. డెఫినెట్గా ఇప్పుడు చర్యలు అనేవి ఏదైనా కాళేశ్వరం మీద విచారణ జరుగుతూ ఉంది. మీకు మాకు అందరూ తెలుసు కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి జరిగిందని. బట్ చర్య తీసుకోవడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి, డాక్యుమెంట్ కావాలి. అందుకే అవన్నీ నేను అందుకే ముఖ్యమంత్రి గారిని ఆ రోజు నేను గాంధీ భవన్లో చెప్పాను, సమూలంగా దాని మీద విచారణ జరపాలి. హెచ్సియు భూములు ఎక్కడెక్కడికి అన్యాక్రాంతమైనయో సమూలంగా విచారణ జరపాలి. హెచ్సియు భూములు అన్యాక్రాంతమైన దాని మీద మాట్లాడుతున్నారు, కానీ హెచ్సికి సంబంధం లేకుండా ప్రభుత్వ భూమి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సాగు చేసే ప్రయత్నం చేసింది పరిపూర్ణంగా ప్రభుత్వ భూమి. అది విద్యార్థులకు కూడా తెలుసు, అది. థ్యాంక్ యూ. పగటి కాలానికి అంటున్నారు కేటీఆర్ గారు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని విచ్చలుడిగా దోసుకొని ఈ రాష్ట్ర ఖజానాన్ని 600 లక్షల కోట్ల అప్పులో ముంచి అధోగతి చేసి ఆర్థిక విధ్వంసము, భూముల విధ్వంసం చేసిన వ్యక్తులు ప్రజలు మళ్ళీ వాళ్ళని ఎన్నుకుంటారేమో. ఎందుకు అనుకుంటా ఉన్నారు మీరు? నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇవాళ డైలీ వేదిక చెప్తా ఉన్నారు. వచ్చే రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు కాక ఉండదు. థ్యాంక్ యూ. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడు. రైట్. బండి సంజయ్ గారు నిన్న 2-3 అంశాలు క్రిటికల్ ఇష్యూస్ మాట్లాడినారు. ఒకటేమో రాష్ట్రమే చేసుకోవచ్చు కదా అని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు కేంద్ర మంత్రిగా రాష్ట్రం చేసుకోవచ్చని ఒక ఆదేశం ఇస్తే 1 నిమిషంలో మేము దానికి సంబంధించినటువంటి అమలు చేసి చూపెడతాం. మేము ప్రొవిజన్స్ యాజ్ ఏ యూనియన్ మినిస్టర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ బండి సంజయ్ గారు, నిన్న మీరు చెప్పిన దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు కదా అనే మాటకు అనుగుణంగా కేంద్రం నుంచి మాకు సంబంధించిన ఒక చిన్న, మీరు ఒట్టిగా మామూలు వ్యక్తిగా మాట్లాడలేదు, నేను కూడా మామూలు వ్యక్తే కాదు, రాష్ట్ర మంత్రిగా, అందులో బలహీన వర్గాల పోర్ట్ఫోలియో నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చని ఒక మాట ఇస్తే 24 గంటల్లో దాన్ని మేము అమలు చేసి చూపెడతాం. మా ప్రభుత్వం దగ్గర మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. నెంబర్ 1. ఇవాళ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అరవింద్ గారు, లక్ష్మణ్ గారు, ఈటల రాజేందర్ గారు, వాళ్ళిద్దరు మంత్రులు, వీరు ముగ్గురు బలహీన వర్గాల బీజేపీ నాయకులు తెలంగాణ నుంచి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ముస్లింలకు సంబంధించి ఇప్పటిదాకా మీరు కూడా ముస్లింలకు సంబంధించి ఒకవేళ నిజంగానే మీరు అంత వ్యతిరేకంగా ఉంటే, ముస్లింలకు రిజర్వేషన్ వర్తించొద్దు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకుంటే, మీరు ఇస్తున్న 10% ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు ఉన్నారు కదా, మీరే చట్టం చేశారు కదా 10% ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు కాదని మీరు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారో చెప్పండి ధైర్యంగా. ఇలా 10% ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు రిజర్వేషన్ ఇస్తూ, వెన్ యూఆర్ గివింగ్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టు ఈడబ్ల్యూఎస్, ద పార్ట్ ఆఫ్ ముస్లిం ఆల్సో దేర్. ఇవాళ ఎందుకు మీరు దాని గురించి మాట్లాడతలేరు? మాట్లాడితే మీకు మళ్ళీ ఎంతసేపు పోతున్నా మతతత్వం. అరే మీరు ఆంధ్రప్రదేశ్లో పొత్తుంది, మీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్న రాష్ట్రంలో కూడా ఇలా 4% రిజర్వేషన్ అమలవుతోంది. మీరు దాన్ని తీసేయగలిగే దమ్ముందా? ఆంధ్రప్రదేశ్లో మీరు అలయన్స్ పార్ట్నర్ మీరు. అరే రంజాన్కు సెలవులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో జీవిస్తే, తెలంగాణలో జీవిస్తే బండి సంజయ్ రాజకీయం మాట్లాడతాడు. చెల్లని ఓట్లంతా మెజార్టీ రాని ఎమ్మెల్సీ ఓడిపోతే రంజాన్ గిఫ్ట్ అంటాడు. ఏం మాట్లాడతారు? ఇవాళ ఒకటే మాట అడుగుతున్నాం. నరేంద్ర మోడీ గారి స్పీచ్ ఉంది, ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్ననాడు 70 ముస్లిం మైనార్టీలకు ఏబీసీ రిజర్వేషన్ ఇచ్చినా నేను బయట చెప్పుకోలేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ మార్పింగ్ కాదు వీడియో, ఏది వాడలేదు. ఇది నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వీడియో. ఇది మీకు ప్రెస్ అందరి వాట్సాప్ గ్రూప్ లో పెడితే చూడండి ఒక్కసారి. అరే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిండు, నేను గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నారు, నేను 70 ముస్లిం అల్పదాయక వర్గాలకు 70 जातियां ऐसी जो ओबीसी है
और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था। जो मैं था गुजरात में, अभी मैं मीडिया में नहीं देता। సో ఇట్స్ క్లియర్. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు 70 ముస్లిం వర్గాలను ఓబీసీలో జాయిన్ చేసిన నేను చెప్పుకోవాలి, ప్రెస్కోని చెప్తున్నాడు. నేనున్నాడు అంటే ప్రధానమంత్రి అయిన చెప్తున్నాడు. దీనికి చెప్పాలి బండి సంజయ్ గారు జవాబు. ఇవాళ ఏ రాష్ట్రంలో లేవండి ముస్లిం? ఢిల్లీలో లేవా? ఇవాళ ఢిల్లీలో బీజేపీ వచ్చింది, రద్దు చేసే టైం ఉందా? బొంబాయి మహారాష్ట్రలో లేవా? వాళ్ళ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేవని అడుగుతా ఉన్నాం. ఇలా అసలు వీళ్ళకు కనీస జ్ఞానం ఉంటే తెలంగాణలో గ్రామాల్లో పుట్టినోడు తిరిగినోడు ఎవడైనా దూదేకులోళ్ళు ఇతర ముస్లిం వర్గాలు బీసీల నుంచి ఇలా కొత్తగా వచ్చినాయా? మీరు అడుగుతాను ఒక చిన్న విచిత్రమైన ప్రశ్న బండి సంజయ్ గారు అడిగితే 10% వాళ్ళకి పోతాయని మా గౌరవ శిరీష్ గారు అడుగుతారు. 42% రిజర్వేషన్ వస్తే ఏబిసిడిజి కేటగిరీ ఉంది, ఎవరి పాపులేషన్ ప్రకారంగా క్యాస్ట్ వైజ్ డివైడ్ అవుతాయి. ముందు 42% వచ్చింది తర్వాత కదా మాట్లాడాల్సింది. మేము ఇలా ఒకటే కోరుతాను, తెలంగాణ బలైన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి మేము బిల్లు పెట్టినాడు. ఇలా మిమ్మల్ని అడుగుతాను, భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నలన్నీ శాసనసభలో శాసన మండలిలో చర్చ జరిగినాయి. దాని తదుపరి మీరు ఏకగ్రీవంగా తీర్మానానికి అమలు చేసిన జాతీయ పార్టీ నేషనల్ స్టాండ్ ఒకటి, రాష్ట్ర స్టాండ్ ఒకటి ఉండద్దు. మీ ఎమ్మెల్యేలు శాసన మండలిలో శాసన సభ లోపల ఈ బిల్లును మేము ఏకగ్రీవంగా ఆమోదం చేస్తున్నామని మద్దతు ఇచ్చినారు, మద్దతు చేసినారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇస్తాం. కేంద్ర పార్టీగా వాళ్ళ అనుమతి లేకుండా జరగలే. ఇలా వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఇలా ఇవన్నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇవాళ బయట నడవదు. ఇవాళ ఆనాడు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా డ్రామా, ఇది తప్పు. నేను అడుగుతాను, ఇలా మీరు మీ పక్కన ఉన్నటువంటి మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మీరు రిజర్వేషన్ సంబంధించి వ్యతిరేకించి తొలగించండి, అప్పుడు తెలంగాణ దగ్గర రండి. మీరు ఇలా కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ప్రభుత్వం ఉన్న దగ్గర తీసేయండి. నేను అంతకంటే ముందు అడుగుతానా, ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా మీరు మంత్రులుగా ఉన్నాడే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జనాభాలో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎకనామికల్ గా ఉన్నటువంటి వాళ్ళు దేశం మొత్తం జనాభానే 12-13% వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఏం పద్ధతి? అందులో మైనార్టీ రిజర్వేషన్ ఉందా లేదా? ఉన్నప్పుడు మీరు ఎట్లా ఆమోదం చెప్పారు? ముందు బుక్కు భూమికి రాయలు. మీరు ఇందులో గురించి మాట్లాడతారు. అరే ఆర్థిక అసమానత ఇక్కడ కూడా మతపరమైన అంశం లేదు. దయచేసి చెప్తాను మళ్ళా ఉడికా, మీరు రాంగ్ పర్సెప్షన్. ఆర్థిక పరమైనటువంటి అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు. ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు. వాటి ప్రకారంగా చేయమని అడుగుతా ఉన్నాం. అందులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కులాలు 139 కులాల పైన ఉన్నటువంటి వాళ్లకు ఏబిసిడిజిగా ఇవ్వబడ్డది. దాని ప్రకారంగా ప్రపోర్షనేట్ గా రిజర్వేషన్ వస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా 10% వాళ్ళకే ఇస్తున్నడానికి ఒక రాంగ్ ప్రాపకండా, ఒక కేంద్ర మంత్రి బాధ్యత కలిగినటువంటి మాట్లాడే మాటలవి. మతం పూర్తిగా లేస్తే పొద్దుగా లేస్తే మతం, మధ్యాహ్నం లేస్తే మతం, ఎన్నికలు వచ్చినప్పుడు మతం. మేమందరం గుడికోం, పొద్దున్న లేస్తే గుడికాడ మొక్కుంటాం. రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల బిడ్డగా చీమునెత్తిరి గతంలో కూడా మీకు తెలంగాణ డిఎన్ఏ అనేక సందర్భాలు అడిగినాం. ఇవాళ ఆనాడు ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాట్లు మీరు అంతా సూచనలు తలుపులు వేసి దొంగతనం ఎత్తుకపోయారని చెప్పారు. ఇవాళ తలుపులు తీసి తెలంగాణ శాసనసభల దినం మొత్తం చర్చ చేసి బిల్లు చేసినాం. ఇవాళ దీనికి సపోర్ట్ చేయాలి, మీరు చిత్తశుద్ధి పెట్టండి. ఏమాత్రం నేను మళ్ళీ పెడతాను. నేనేం అసెంబ్లీ బిల్లు అయినారు కూడా నేను బీసీ మంత్రి చెప్పిన, దయచేసి దీనికి అనవసరంగా చర్చ ఎక్కువ నెగటివ్గా చేయకండి, దీన్ని పాజిటివ్ చేయమని. ఇవాళ కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా సోదరుడు బండి సంజయ్ గారికి, ఈటల రాజేందర్ గారికి, అరవింద్ కుమార్ గారికి, లక్ష్మణ్ గారికి ప్రధానంగా మీ నలుగురు బాధ్యత. ఇవాళ రాష్ట్రం నుంచి మంత్రిగా కిషన్ రెడ్డి నిజంగా పొద్దున తెలంగాణ ప్రజలు చెప్తారు, మతం పేరు మీద వాయిదా వేసే ప్రయత్నం చేస్తుండ్రా. ఈడబ్ల్యూఎస్ ముస్లింలకు ఎట్లేసారు? వెంకటేష్ గారు అడిగినారు 50% కూడా. ఇందిరా సహాని గాని ఏ తీర్పు చెప్పినా ఏం చెప్పింది? సహేతుకమైన లెక్కలు కావాలి. హౌ కెన్ యూ గివ్ 50% ఓవర్ క్యాప్ అని అడిగింది. ఎస్, తెలంగాణ ప్రభుత్వం ఇలా సహేతుకమైనటువంటి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్రస్థాయిలో పంపి తెచ్చినటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. మేము ఆన్ రికార్డ్ విత్ గ్రౌండ్ రియాలిటీ మేము రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం. చీఫ్ సెక్రటరీ ద్వారా
తెలంగాణ మా యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ కమిషన్ ద్వారా అప్రూవ్ అయ్యి, డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా అప్రూవ్ అయ్యి, చట్టం ద్వారా కేబినెట్ అప్రూవ్ అయ్యి, శాసనసభలో అప్రూవ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు దాని శాంటిటీ ఒకవేళ లెక్క పెడితే మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. మీరు చేసే చట్టం మేము చేసే చట్టం కాదా? అందుకే దయచేసి శాసనసభలో మీరు బీసీల ఇది యొక్క 42% మద్దతు ఇచ్చిండ్రు. మీరు 50% పైన కోర్టుల ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు తెలంగాణ 54% ఉందబ్బా. చాలా రాష్ట్రాలు 60-70% ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాల లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ఏ రాష్ట్రంలో 50% క్యాప్ దాటిపోయింది. ఒక్కసారి డోర్ ఓపెన్ అయినాక నాకు మా బీసీలకు ఎందుకు డోర్ ఓపెన్ కాదు? ఏ సుప్రీంకోర్టు ఎందుకు ఓపెన్ కాదు డోరు? బరాబర్ అవుతుంది అన్ని రకాలుగా. ఇది ఊరికేనే తెలంగాణ కోసం ఎట్లయితే అన్నారు తెలంగాణ ప్రజలు కొట్లాడిరో సకల జనులు ఇవాళ ఈ యొక్క 42% ఆమోదించుకోవడానికి బరాబర్ కొట్లాడతారు. అన్ని రాజకీయ పార్టీలు రావాల్సినవే. ఆనాడు కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయి. బరాబర్ ఇవాళ మేమే ఛాంపియన్ అని చెప్పుకుంటారు కొంతమంది. ఏది ఏమైనా తెలంగాణ సాధన స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్రం దేశానికి తొలి రోల్ మోడల్. 42% చట్టం జరగాల్సిందే. చట్టం చేయించే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉన్నది. లేదా నిన్న మీరు చెప్పినట్టుగా రాష్ట్రం చేసుకొచ్చుకొని ఒక కాగితం ఇస్తే 24 గంటలు చేసి పెడతారు మా అధ్యక్షుడు. వాళ్ళని అడగాలి మీరు. రవిచంద్ర గారు అనేకం మాట్లాడతారు పాపం, రాజ్యసభలో చెప్పినాడు. థ్యాంక్ యూ.